నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఇప్పుడు మనతో ఉన్నారు తెల్లం బాలరాజు గారు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం సమ్మక్క సారక్క జాతర ఎలా ఉంది ఏంటి అనేది. నమస్తే సార్. నమస్తే అమ్మా, నమస్కారం. మరి మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే మరి ఎంతో ప్రసిద్ధిగాంచింది. తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్తు భారతదేశంలోన అశేషమైన భక్తులు కలిగిన అమ్మవారు. మరి సమ్మక్క సారక్క అంటే ఎంతో విశ్వాసం, నమ్మకం. అందుకని అశేషమైన కోట్లాది మంది భక్తులు మరి ఈ మేడారం జాతరకు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చి ఇస్తారు. అమ్మవారు కూడా మరి కొంగు బంగారంతో మరి భక్తులకి మరి కోరికలు తీర్చి పంపిస్తుంటది. అలాంటి మహత్తరమైన ఈ కార్యక్రమంలో నేను కూడా ఇప్పటికీ 10 జాతరలకి నేను ఇక్కడికి రావడం అయింది. మరి అమ్మవారు అంటే నాకు కూడా ఎంతో నమ్మకం. ఎందుకంటే అమ్మవారిని తలుసుకుంటే, కోరుకుంటే ఏదైనా మరి తీర్చి ఇవ్వగలదు. అందుకనే ఈరోజు నేను కూడా మళ్ళీ ఈ జాతరలో నేను పాల్గొనేలేక మరి నా బంధువులు కానీ నా చుట్టాలు కానీ వీళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానించారు. అందులో భాగంగా నేను ఈ మేడారం జాతరకు వచ్చి అమ్మవారిని మరి దర్శించుకుంటున్నాను. మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా మరి ఉండాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి కలిగి మరి అందరూ కూడా ఆయురాయులతో ఉండాలని అమ్మవారిని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాతర ఎలా జరుగుతుంది? మరి జాతర చాలా పకడ్బందీగా మరి జరుగుతుంది. ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా బాగున్నాయి, అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయి. ఎందుకంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం వారు కూడా చూస్తున్నారు. మరి గతంలో ఎలాగైతే జాతర జరిగిందో అలాగే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఈ జాతరలో పాల్గొనడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉందండి. ఎప్పటికప్పుడు ఈ జాతరలో మరి ఈ సదుపాయాలు మెరుగుపడుతూనే వచ్చినాయి. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ఇంత ముందు కూడా రోడ్లు సరిగా ఉండే కాదు, కానీ ఇప్పుడు రోడ్లు కూడా వెడల్పు చేయడం వల్ల కూడా భక్తులకు ఎటువంటి ఆటంకంగా అవసరం లేకుండా మరి చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. మీరు చివరిగా భక్తులకి చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? మరి అమ్మవారి యొక్క మరి ఎంతో పవిత్రమైన ఈ ప్రదేశంలో అమ్మవారు ఉంటాం. మరి ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా భారతదేశ ప్రజలకి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి అమ్మవారి యొక్క మరి ఆశీస్సులు మరి భక్తులకు ఉండాలి, ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్తే, ఇప్పుడు మనతో ఉన్నారు ఐలబోయిన ఈరయ్య గారు, సీతక్క గారి వియంకులు ఉన్నారు. ఈ జాతర ఎలా జరుగుతుంది ఏందని సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ జాతరలో గతం కంటే ఇప్పుడు వెడల్పు రోడ్లు కానీ సౌకర్యాలు కానీ సీతక్క మినిస్టర్ గారు ఎక్కువ నిధులను కేటాయించి టెంపుల్ కొత్త నిర్మాణం జరగడం జరిగింది. రోడ్లు చాలా విశాలం చేయడం జరిగింది. భక్తులకు దర్శనం చేసుకునే కాడ కూడా క్యూ లైన్స్ కూడా మంచి అందుబాటులో ఉన్నాయి. అందరూ భక్తులు అందరూ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా. సీతక్క గారికి మనం కృతజ్ఞతలు తెలపాలి భక్తుల తరఫున అని కోరుకుంటున్నా. సార్, ఇప్పుడు సీతక్క గారు ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ పెట్టారు భక్తుల కోసం అన్నారు కదా, గతానికి ఇప్పటికి ఏమన్నా చేంజెస్, ఏం తేడా ఏంటి చెప్తారు? పూర్తిగా చేంజెస్ అయినాయి. ఎందుకు అని అంటే గతంలో ఇరుకు రోడ్లు ఉండేది, భక్తులు చాలా ఇబ్బంది పడేవారు. ఈసారి అన్ని 100 ఫీట్స్ రోడ్స్ ఎడల్ప్ చేయటం, అందరూ ఈజీగా రావటం, దర్శించుకోవటం, ప్రజలు కూడా చాలా చక్కటి సౌకర్యాలు కల్పించారని అనుకుంటా ఉన్నారు. ఇది అంటే సార్ ఇప్పుడు మీరు విఐపి లాగా వచ్చారా లేకపోతే నార్మల్ భక్తుల లాగా వచ్చారా? నేను సామాన్య భక్తుల లాగానే వచ్చాను. నేను అమ్మ దగ్గర అందరూ ఎంత పెద్ద హోదాలు ఉన్నా, ఎంత చిన్న స్టేజ్ లో ఉన్నా అందరూ ఒకటే, అందరూ సామాన్య భక్తులే. నేను సామాన్య భక్తుల లాగానే వచ్చాను, వచ్చి దర్శించుకున్నాను. ఎలా వచ్చారు సామాన్య భక్తులుగా రావడం మీకు ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. విఐపీల కంటే సామాన్య దర్శనంలో ఫ్రీగా పోయాము, దర్శించుకున్నాము. చక్కటి దర్శనం జరిగింది. అమ్మవార్ల ఆశీస్సులు మాకు ఉండాలని మేము కోరుకుంటాను. సార్, చివరిగా భక్తులకి మీరు ఏం చెప్తారు? అమ్మ, భక్తులకు ఏం చెప్తున్నా అంటే మీరు జంపన వాగులో స్నానాలు ఆచరించి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ మొక్కులు, ఆట మొక్కులు కానీ కోడి మొక్కులు కానీ ఉంటే మీరు పోయి వనంలో మంచి విడితి చేసి భోజనాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి
మీరు చక్కగా తిరిగి మళ్ళీ ఎవరి ఊళ్ళోకి వాళ్ళు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ ఇంత పెద్ద జాతరల కోట్ల మంది వస్తుంటారు కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, దాన్ని మంచి మనసుతోటి వదిలేసి ఎలాంటి గొడవలు లేకుండా చక్కగా దర్శనం చేసుకొని ఎవరి ఇళ్లలో వాళ్ళు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు బత్తుల శ్రీనివాస్, ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని. మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకుంటున్నటువంటి ఈ మేడారంలో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. మొదటి ఘట్టం నిన్న సారలమ్మ పగిడిద్దరాజు మరి గద్దెలకు చేరుకోవడం జరిగింది. మరి ఈ రోజు అసలైన ఘట్టం ఉంది. మరి సమ్మక్క తల్లి వనంలో నుండి జనంలోకి రావడం ఈ రోజు సాయంత్రం ఉంది. కాబట్టి ఇప్పటికీ లక్షల మంది ఆల్రెడీ ఒక నెల రోజుల ముందు నుండే కూడా ఈ మేడారం రావడం జరిగింది. మరి ఈ రోజు చూస్తే జనము లక్షల్లో నుండి కోట్లలోకి వస్తున్నారని చేస్తా ఉన్నాము. మరి ఆదివాసీల జాతర ఇంత పెద్దగా ఇంత ఘనంగా ఆసియా ఖండంలోని అతిపెద్ద కుంభమేళాగా చెప్పుకున్నటువంటి గిరిజన జాతరకు ఇంత విశేషంగా జనం రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి గత ప్రభుత్వం నుండి చూసినట్టయితే ఈ ప్రభుత్వం మనకి 251 కోట్ల రూపాయలు నిధులు అభివృద్ధి పనుల కోసం కేటాయించడం జరిగింది. దానికి కృషి చేసినటువంటి మంత్రి సీతక్క గారికి, ఒక ఆదివాసీ బిడ్డ కాబట్టి ఆదివాసీ ఉద్యోగుల సంఘం తరపున మేము ఆమెకు, సీతక్క గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో చూసినట్టయితే చిన్న చిన్న రోడ్లు ఉండేది, మరి జనాలు బాగా ఇబ్బంది పడుతూ ఉండేది. ఇప్పుడు చూస్తే ఎటు చూసిన విశాలమైనటువంటి రోడ్లు, భక్తులకు క్యూ లైన్ లో వెళ్ళడానికి మార్గదర్శకంగా పోలీసులు, మరి అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ జాతర జరుగుతూ ఉంది. అంటే భక్తుల నుండి మేము కూడా ఒక సామాన్య ఉద్యోగస్తులమైనా కూడా ఏ రకంగా ఉన్నా కూడా అందరితో పాటు మమేకమై మరి ఆ తల్లిని దర్శించుకోవడం ఎంతో భాగ్యంగా ఉందనేసి మేము చెప్తా ఉన్నాము. ఇది ఆదివాసులుగా ఉండి మేము చాలా గర్వంగా చెప్పుకున్నటువంటి రోజు అనేది. కాబట్టి భక్తులు దయచేసి అందరూ కూడా ఎంత పవిత్రంగా ఈ గుడికి వచ్చి, ఈ దేవత దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకొని ఉన్నారో అదే మంచిగా ఇంటికి చేరాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.